గోవింద 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 గోవింద. శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. దశరథనుత మంత్రం దైత్య సంహార మంత్రం విబుధ వినుత మంత్రం విశ్వవిఖ్యాత మంత్రం మునిజననుత మంత్రం ముక్తి మార్గైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం. దశరథుని చేత స్తుతించబడి దశరథుణ్ణి ఉద్ధరించడానికి ఆయన యొక్క స్తుతుడిగా అవతరించినటువంటి దశరథరాముని యొక్క మంత్రము, రాక్షస సంహారం చేసినటువంటి మంత్రము, దేవతలందరి చేత కూడా ఎల్లప్పుడూ కీర్తించబడే మంత్రము, మునిజన గణముల చేత ఎల్లప్పుడూ కూడా జపించబడే మంత్రము రఘురాముని యొక్క శ్రీరామనామ మంత్రము. ఆ మంత్ర ప్రభావం చేత భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో ఈ నాదనీరాజనం మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమం నేటికి 142వ రోజులో మనం ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర వర బ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపద్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 18 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే.
श्रीवाल्मीकि प्रार्थना वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति परां गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिं नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 18 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। శ్రీరామాయ నమః. శ్రీమద్ రామాయణంలో అమూల్యమైన రామాదుల జనన ఘట్టాన్ని చెప్పుకుంటూ ఉన్నాం మనం. శ్రీరాముడు అవతరించారు, భరతుడు అవతరించాడు. ఆ భరతుడి అవతరించడం దగ్గర కొద్దిగా వివరించుకోవలసిన అంశాల్ని వాల్మీకి మన ముందుంచారు. ఎలా ఉంది ఆ మాట? భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమ సాక్షాత్ విష్ణోశ్చతుర్భాగ సర్వై సముదితో గుణై. కైకమ్మకు భరతుడు పుట్టాడు. ఈ మాట చాలామందికి తెలుసు. చాలా మంచి గుణాలు ఉన్నవాడు. పాయస భాగంలో 8 వంతులకు గాను 4 వంతులు రాముల వారుగా ఏర్పడితే మిగిలిన 4 వంతుల్లో 2 వంతులు ముందు సుమిత్రమ్మకు ఇచ్చిన తరువాత మిగిలిన 2 ఒకటి కైకకు ఇస్తే కదా భరతుడి గర్భం ఏర్పడడం, ఆ భరతుడు ఆ గర్భం నుంచి ఆవిర్భవించడం, ఇది కూడా చాలామందికి తెలుసు. కానీ వాల్మీకి మహర్షి ఇంకేదో కొద్దిగా చెప్పదలుచుకున్నారు ఇక్కడ. ఏమా రహస్యం? సాహిత్య ప్రియులకు చాలా రుచికరమైనటువంటి అన్వయం. కాస్త ఓపిక చేసుకుని మీరు కూడా అందరూ విందురుగాని. భరతో నామ కైకేయ్యాం జజ్ఞే అని ఒక మాట చెప్పారు. దీని గురించి కొద్దిగా ఆ దృశ్యాన్ని పరిశీలిస్తే వర్ణిస్తారు. దశరథ మహారాజుకి ఆ ముందు రోజు రాత్రంతా నిద్ర పట్టలేదట. ఇహనో ఇప్పుడో కైకమ్మకు నొప్పులు వస్తున్నాయి, ఇంకా ప్రసవానికి అవకాశం ఉంది అని మంత్రసానుల ద్వారా కబురు విన్న రాజుగారికి ఒకటే ఆత్రం. ఒకంత ఆత్రం శాంతం అయ్యింది రాముల వారి జననం ద్వారా. కానీ ఇంకా ఆ ఉన్న బాకీ కూడా పొందేస్తేనే కదా పరిపూర్ణమైనటువంటి తృప్తి. అలా మగతగా ఓ దగ్గర వాలినట్లుగా సింహాసనంలో ఉన్నారట. ఇంతలో తెల్లవారుజాము కావస్తోంది. పరిచారికలు వచ్చి, మహారాజా మహారాజా, కైకమ్మకు ప్రసవ వేదన ఎక్కువైంది కనుక ఇంకా ప్రసవం కొద్దిసేపట్లో కాబోతుంది అని మంత్రసాని గారు మీకు చెప్పమన్నారు అనగానే చాలా ఆశ్చర్యమేమంటే, మగవాడు కదా, అంతకుముందు ఎక్కడా పరిచయం లేదు కదా, అయినా సరే వేడినీళ్ళు సిద్ధం చేశారా, వారిని పిలిచారా, ఇవి రెడీగా పెట్టుకున్నారా, మందులు వైద్యాలు వగైరాలు ఔషధులు సిద్ధంగా ఉన్నాయా, లేకపోతే అక్కడ దృష్టిదోష నివారణకు ఇవన్నీ జాగ్రత్త పడ్డారా, మంత్రాలు చదువుతున్నారా, గురుగారిని పిలిచారా అని హడావిడిగా ఆ జారిపోతున్నటువంటి కండువా సర్దుకుంటూ గబగబా ఆ ప్రసూతి మందిరం వైపుకి వెళ్ళారట దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారు హడావిడి చేసినంతసేపు పట్టలేదు. కేర్ కేర్ మని ఆ పిల్లవాడి మాట వినపడడం, ఆ కేక వినపడడం. ఆ సందర్భంలో చెప్తారు వాల్మీకి మహర్షి, ఎవరయ్యా పుట్టినవారు అంటే భరతుడు పుట్టేరండి అన్నారు. మరి అప్పుడే నామకరణం చేసేసారా అంటే ఇంతకుముందు రాముల వారి విషయంలో కూడా అనుకున్నాం. అంటే ఇది పేరు పెట్టడం కాదు, రాబోయే అంశాన్ని, రాబోయే కథని, భవిష్యత్తుని ముందుగానే దర్శనం చేయగలిగినటువంటి మనీషి మహర్షి మన వాల్మీకి గురువుగారు. కనుక ఏమని చెప్పారు? భరతుడు పుట్టాడు అంటే
భరించేవాడు పుట్టాడు అని అర్థం. ఒక వ్యుత్పత్తి చెప్పినప్పుడు ధర్మము అనే శబ్దము ధరతి అనే మాట నుంచి తయారైందంటారు, అంటే పోషించేది అని అర్థం. మరి కాస్త మారిస్తే బిభర్తి అనే మాట వల్ల భరత అనే మాట తయారైందట. ఏమిటండి భరించడం అంటే? అంటే అక్కడ చెప్తారు, ఒక్కసారి భరతుల ఇతివృత్తం, భరతుల నైజం, భరతుల స్వభావం గమనిస్తే రాముల వారికి ఏమాత్రం తీసిపోని భరతుడు. ఎంత అత్యద్భుతమైన పాత్ర అంటే శ్రీమద్ రామాయణంలో భరతుడిది చాలా అత్యద్భుతం. ఎందుకంటే అన్ని విధాల అవకాశం ఉండి సుఖం భోగం నాకు అక్కర్లేదు అనుకునే వ్యక్తులు ఎవరు? యువా స్యాత్ సాధు యువాధ్యాయక ఆశిష్టో దృఢిష్టో బలిష్ఠ తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ అంటోంది తైత్రీయోపనిషత్తు. స ఏకో మానుష ఆనంద అని. అంటే యువకుడిగా ఉండి అందులోనూ మంచి వివేకంతో కూడినటువంటి వాడయ్యుండి సాధు యువ, అందులోనూ మంచి చదువుకున్న విద్యావంతుడయ్యుండి అంటే మూర్ఖుడు కాకుండా ఉంటే వీరికి సుఖం తాలూకు పాలు ఈ భూమి మీద ఇంకా ఇంకా అదనంగా ఉంటుందట. వీటన్నింటిలోకెల్లా తారాస్థాయి సుఖం, శాంతి, సంతోషం ఎవరికయ్యా అంటే అక్కడ వరస చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకటి యౌవనంలో, మరొకటి మంచి వివేకంతో కూడిన యౌవనం దశ ఉన్నట్లయితే, మరొకటి బాగా వాడు చదువుకున్నవాడైతే అంటే మూర్ఖుడు కాకుండా ఉన్నట్లయితే, మూర్ఖుడైతే వాడికి అయిన దానికి కాని దానికి పట్టరాని కోపం, వారిని ఎంతో మంది ఎంతగా అమితంగా కోరుకుంటున్నా సరే ఈ కోపతాపాల వల్ల, ఈ అదుపులేని కావేశాల వల్ల అంతా చెడగొట్టేసుకుంటూ ఉంటాడు. కనుక కోపంతో చెడగొట్టేసుకునేవాడికి సంతోషం ఎక్కడిది? కానీ కాదు. అందుకని శృతి ఏం చెప్తోంది? అతడు మంచి సాధుయువ అయి ఉండాలి, కాస్త నిదానం ఉన్నవాడు అని అర్థం అన్నమాట. అధ్యాయక, మంచి అధ్యయనం చేసిన వాడయి ఉండాలి. మళ్ళీ బాగా ఏదైనా పెడితే, రుచికరంగా చేసి పెడితే ఇల్లాలు తిని అరాయించుకోగలగాలి. ఆశిష్ట, ఆ అరాయించుకున్న దాన్ని వంట పట్టించుకుని మంచి బలంగా ఉండాలి. 10 అడుగులు వేసి వీధి చివరనున్న గుడికి పెడదా ఉంటే ఏమే ఇప్పటిదాకా తిరిగి వచ్చేనే నా కాళ్ళు లాగేస్తున్నాయని సోఫాలో కూలబడి కాఫీ కోసమో టీ కోసమో చెయ్యి చాచే లాంటి వాడితో ఇంక ఎక్కడెక్కడికి ఊరేగింపుగా వెళ్ళగలుగుతుందా ఇల్లాలు? కనుక బలిష్ఠ, మంచి శారీరకమైనటువంటి దార్ఢ్యం కూడా ఉండి అలాంటి వాడికి తస్య ఇయం సర్వా పృథివీ, మొత్తం భూమండలం అంతా కూడా భోగాలతో నిండిపోయి ఉంటే అప్పుడు అతడు ఇల్లాలు లేకపోతే మిగిలిన పరివారం వీరందరితో కలిసి ఎంతో వైభవంగా ఉండే దశ ఉంటుందే, అది మానుషానందం అంటే అని ఒక దగ్గర వర్ణిస్తుంది. మరి ఇలాంటిది చేజిక్కినప్పుడు ఎవరైనా వదులుకుంటారా? మొత్తం ప్రపంచమంతా, బ్రహ్మగారి సృష్టి అంతా పరిశీలిస్తే ఎవ్వరూ వదులుకోరు. కాదండోయ్, ఒకరున్నారు, ఆయన పేరు భరతుడు. అంటే వనవాసం ఎవరిని గురించి విధించారు? దశరథ మహారాజు, కైకమ్మ ద్వారా పోని దశరథ మహారాజు రాముడి గురించి. మరి శ్రీరాముడు వనవాసానికి వెళితే శ్రీరాముడు జటావల్కలాలన్నీ ధరించాలి అని నిబంధన, కండిషన్. అయితే అన్నగారి మీద అమితమైనటువంటి ప్రేమతో, ఎలా అయితే ప్రియాతి ప్రియమైనటువంటి ఇల్లాలు భర్త ఊర్లో లేనప్పుడు, భర్త అందుబాటులో లేనప్పుడు పిల్లల కోసమో ఎవరి కోసమో రుచికరమైనటువంటి వస్తువు చేసినా నోటిదాకా తెచ్చుకుని నోటిలో పెట్టుకోవడానికి ఒక్క క్షణం ముందు తలుచుకున్న తన ప్రియుడు మనసు నిండా నిండిపోతే అది తీసి అక్కడ పెట్టేసి నాకు రుచించట్లేదురా, నాకు తినాలని లేదు, వారితో కలిసి టీవీ చూస్తే, ఆ దృశ్యం చూస్తే, ఆ సినిమా చూస్తే ఆనందం తప్ప అని కాస్త వెనక్కి తగ్గి తన ఆనందాన్ని సైతం, ఆ మధుర క్షణాల్ని సైతం అణిచేసుకుని తనకి మాధుర్యం ఎవరి వల్ల వస్తుందో వారిని తలుచుకుంటూ సాదాగా ఉండిపోతూ ఉంటుందే లోకంలో. ఆ రకంగా అసలు ఆ ప్రేమ దాంపత్య ప్రేమను పోలి ఉంటుందనాలా? చాలదు. వాత్సల్యాన్ని పోలి ఉంటుందా? మనం ఇంట్లో అందరి కోసం పుట్టినరోజు ఏదో వగైరా పండగ వస్తే అందరి కోసం చేసుకున్నటువంటి దానిలో ఎక్కడో ఉన్నటువంటి మన పిల్లకి నచ్చినటువంటి ఒకానొక అంశం ఉంటే అది మింగుదామన్నా ముద్ద దిగదే. పక్కవారి కోసం తన విస్తట్లో వడ్డించుకున్నా సరే దాన్ని తినబుద్ధి కాదే. ఎందుకని? వాత్సల్యం.
మమకారం. ఎక్కడో ఉన్నటువంటి నా కూతురు ఇలాంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని పొందగలుగుతుందా లేదా, అయ్యో అని అనిపిస్తూ ఉండేటటువంటి ఆ కన్న ప్రేమ అడ్డం పడుతూ ఉంటే గొంతుకి పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్లు ఉంటుంది. కానీ ఈ రసగుల్లా, గులాబ్ జాము, ఆ తీపి తీపి బూందీ, మిఠాయిలు, జిలేబీలు ఇవి తీయగా ఉంటాయా? ఉండనే ఉండవు. అది ఒకానొక కడుపు తీపి, వాత్సల్యం. మరి భరతుడికి రాముని యందు ఉన్నది ఏమని చెప్పాలి అంటే ఒక దగ్గర చెప్తారు, ఇది వాటన్నింటికి మించినది, ఇది దాస్యభక్తి అంటారు. స్వామి నేను నీ తాలూకు అని మనకేదో అవసరం కలిగినప్పుడు కష్టాలు తీర్చడం కోసం ఆపదల నుంచి రక్షించేవాడు ఆపద్బాంధవుడు ఎవరా అని మనం భగవంతుడికి మొక్కడం అనేది ఒకానొక భక్తి అనే పేరు పెట్టుకునేటటువంటి ఒక కపటం అయితే, ఒక వ్యాపారం అయితే, ఒక ఇచ్చి పుచ్చుకునేటటువంటి లావాదేవీ అయితే భరతుడికి రాముడి పట్ల ఉండేది అటువంటిది కాదు. మరి ఏమి దానికి పేరు అంటే అది దాస్య భక్తి అన్నారు. నా అన్నగారు ఏదో ఒకనొక కారణంతో కాదు నా కారణంగానే అడవులు పాలయ్యారు కదా, నిజంగా వారు అనుభవించాల్సినటువంటి వైభోగం కదా ఇదంతా. మరి వారేమో అక్కడక్కడ కాళ్లల్లో ముళ్ళు గుచ్చుకుంటూ, లేకపోతే నెత్తిన సూర్యుడు ఆ ఎండతో మార్చేస్తూ ఉంటే, లేకపోతే చలికి వణికిపోతూ ఉంటే, లేకపోతే అందంగా తిందాము అనేటప్పటికీ ఏదో ఆ పచ్చి కూరలో లేకపోతే మరొక కందమూలాలో వగైరాలో తినాల్సి వస్తే ఆ భ్రాతృప్రేమ అడ్డం పడి ఎంత ఆకలి కడుపులో దంచేస్తూ ఉన్నా చెయ్యి బలంగా ముందుకి గెంటాలని ప్రయత్నించిన విస్తట్లో ఉన్నదాన్ని ఇలా కలుపుకుని ముఖతో వై ప్రాణోపానో భూత్వా ఆత్మానమన్నం ప్రవిశ్య బాహ్యతస్తనువగు శుభయతి అని ఒక దగ్గర చెప్తుంది శృతి. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఎదురుకుండా ఏముంది అని పరిశీలనం కూడా చేయలేనంతటి వేగంగా దాన్ని తీసుకుని గబగబా ఇలా తీసుకుని నోట్లో పెట్టుకుని తినేస్తూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో ఎంతో రుచికరమైనటువంటి, ఎంతో మధురమైనటువంటి ఆహార పదార్థాలు అవన్నీ అందుబాటులో ఉన్నా భరతుడు ఎక్కడా తీసుకోలే. నిద్ర సుఖమేరగదు అని చెప్పి బండరాయి మీదైనా సరే నిద్రపోవడానికి సిద్ధపడేలాంటి వ్యక్తులకు హంసతూలికా తల్పం సిద్ధంగా ఉంటే దాన్ని విడిచిపెట్టేటటువంటి స్వభావం ఎక్కడైనా ఉంటుందా? భరతుడికి అది రుచించలా. ఎంత మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, గాఢాతి గాఢమైనటువంటి అనురాగం కలిగినటువంటి ఇద్దరి దంపతుల్లో ఒకరు ఒక దగ్గర, ఒకరు మరొక దగ్గర ఉన్న సందర్భంలో పెద్ద పెద్ద ఎయిర్ కండిషన్ రూమ్ అయినా, లేకపోతే తోటి వారందరూ కేరింతలు కొడుతున్నా, ఎంతో ఆనందంగా ఉన్నా, ఎక్కడో ఉన్న తన పెనిమిటి మీదే తన దృష్టి అంతా ఉండిపోయి చూస్తున్నా కనిపించనంతగా, వింటున్నా వినలేనంతగా, ఏది ఆలోచించలేనంతగా ఉండిపోతుందే ఆ ఇల్లాలు. అది కదా దాంపత్య ప్రేమ అంటే. వాటన్నింటినీ మించినటువంటి సోదర ప్రేమతో ఉన్న భరతుడు ఈ హంసతూలికా తల్పాలు, లేకపోతే ఈ పీతాంబరాలు, లేకపోతే ఈ ఆభరణాలు, లేకపోతే మధురాతి మధురమైనటువంటి పదార్థాలు, వీటన్నింటినీ ఇష్టంగా భావించలేక బలవంతంగా ఒకానొక ధర్మానికి కట్టుబడి రాముడు వనవాసానికి వెడితే అది పితృపాక్య పరిపాలనం అయితే, బలవంతంగా తాను ఈ ధర్మాలన్నింటినీ, ఈ నియమాలన్నింటినీ నెత్తిన వేసుకుని తన అన్నగారితో పాటుగా తను ఈ క్లేశాన్ని అంతనీ భరించినటువంటి భరతుడు అని ఒక మాట చెప్తారు. ఇంకో మాట చెప్తారు ఏమనంటే, రాముడు వనవాసానికి ఎగినటువంటి కాలం ఎంత? 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాలు రామరాజ్యం నడిచిందట ఈ అయోధ్యలో. ఎలా నడిచింది అంటే అది భరతుడి మహిమ. ఎక్కడో ఉన్న అన్నగారు ఇక్కడే ఉన్న భరతుడు, కానీ సింహాసనం ఎక్కలేదు. ఎక్కకుండా రాముడే రాజ్యం పరిపాలించినంతగా పాదుకలను అక్కడ పెట్టి, అంటే అచేతనం అంటారు కదా, ఏ డెసిషన్, ఏ నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన చేయలేనటువంటి ఒకానొక పాదుకను అక్కడ అట్టే పెట్టి తను విధి నిర్వహణం చేశాడు అంటే అది భరతుడి మహిమ. కనుక ఈ రాజ్య భారాన్ని అంతని కూడా రామభక్తి మహిమ వల్ల మోసినటువంటి ఉత్తముడు పుట్టాడు అని చెప్పడం కోసం భరించేటటువంటి వాడు పుట్టాడు అని వాల్మీకి మహర్షి చెప్పారట ఒక మాట. ఇంకో మాట చెప్తారు ఏమనంటే, ఒకానొక సందర్భంలో భరతుడికి ఏ కథ తెలియదు పాపం. మామూలుగా మనలాగే, మన పిల్లల్లాగే, అందరిలాగే సరదాగా మేనమామ ఇంటికి వెడతారు. కానీ తిరిగి వచ్చేటప్పటికి ఊహించని పరిణామం. దారిలోనే ఎన్నో దుశ్శకునాలు అన్నీ ఎదురవుతాయి. వచ్చిన దగ్గర నుంచి
ప్రతి వ్యక్తి అనుమానంతో చూస్తూ నువ్వు నంగనాచి నీకు అంతా తెలిసే ఇదంతా నడిపించవు, నీ అంతటి ద్రోహి, నీ అంతటి మోసగాడు, నీ అంతటి దుర్మార్గుడు, నీ అంతటి స్వార్థపరుడు, నీ అంతటి కాకిలాగా పరపిండాన్ని ఆశ్రయించేలాగా రాముడికి మాత్రమే హక్కు ఉన్నటువంటి ఈ రాజసింహాసనాన్ని కాంక్షించే మరొకడు ఉండబోడు అని చెప్పి దుమ్మెత్తి పోసేస్తూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒక్కసారి అమ్మ ఒళ్ళో పడుకుని గట్టిగా పట్టుకుని ఏడవాలనిపించేంతటి స్థితిలో కన్న తల్లి లాంటి కౌసల్యాదులు కూడా ఇలా ఆడిపోసుకుంటూ ఉంటే ఈ అవమానాన్ని అంతని పంటి బిగువన గుండెలు పిండేస్తుంటే భరించినటువంటి భరతుడు పుట్టాడు కైకేయికి అని చెప్పడం కోసం భరతోనామ కైకేయ్యాం జజ్ఞే అని చెప్పారట వాల్మీకి మహర్షి. ఇలా ఒక దగ్గర అవమానాలు, ఒక దగ్గర అక్కర్లేదనుకున్న ఆ వనవాసాది దీక్షలో రాముడికి లాగా నిబంధనలు, ఒక దగ్గర రాజ్యభోగమంతా సిద్ధంగా ఉన్న దాన్ని అంతా విడిచిపెట్టి కటికి నేల మీద చల్లటి బండరాయి మీద ఈ జటలు పెంచుకుని నారవస్త్రాలు ధరించి ఈ క్లేశాన్ని అంతని సహించినటువంటి ధర్మాత్ముడైన, ధర్మమునకు మారుపేరైనటువంటి, ధర్మశబ్దానికి వ్యుత్పత్తి చెప్పదగిన ఆ ధాతువుతో సమానమైన అది ధరతి, ఇది బిభర్తి. ఆ బిభర్తి అనే పేరుతో ధాతువుతో ఏర్పడేటటువంటి నామధేయం కల భరతుణ్ణి కనెను కైకేయి అని చెప్పడం కోసం వాల్మీకి మహర్షి ఇలా చెప్పారట. మరి ధర్మస్వరూపుడు అంటున్నాం కదా, మరి లెక్క ప్రకారం రామో విగ్రహవాన్ ధర్మ అని కదా ఖ్యాతి, పెద్ద ప్రసిద్ధి. కానీ నిజంగా చెప్పాలంటే ఆ పేరు భరతుడికి పెట్టాలి. ఎందుకంటే బహుశా అంటే ఈ శ్లోకంలో మిగతా విశేషణాలని కూడా కాస్త అన్వయించుకుంటే మనకి ఆ తాత్పర్యం బాగా తెలుస్తుంది. ఏమనంటేట సాక్షాత్ విష్ణో భరతో నామ అని ఒక అన్వయం అట. సాక్షాత్ విష్ణువు అంటే మన ప్రత్యక్ష దైవం మన శ్రీరాముడు. ఆ మన ప్రత్యక్ష దైవమైనటువంటి మన శ్రీరాముడి తాలూకు చతుర్భాగ అంటే పరిపూర్ణమైనటువంటి అంశం అన్నట. అంటే ఏమి తాత్పర్యం? ఒకానొక సందర్భంలో మనం ఏదైనా చెప్పాలంటే నేను 3 వంతులు వచ్చేస్తాను, 1 వంతు సందేహం అంటాం. అంటే మొత్తాన్ని 4గా భావించి 3 వంతులు మిగిలిన 1 వంతు అని చెప్పడం కద్దు కదా. అంటే 4 అంటే అది పరిపూర్ణం అని మనకి లోకంలో అనుభవం ఉన్న అంశం కదా. కనుక 4 భాగాలు కలవాడు అంటే పరిపూర్ణమైనటువంటి స్వరూపం. ఎవరి యొక్క పరిపూర్ణమైన స్వరూపం? సాక్షాత్ విష్ణువైన మన శ్రీరాముడికి ఏమాత్రం తీసిపోని పరిపూర్ణ స్వరూపం అన్నారు. దీనికి ఉదాహరణం కోసమే వనవాస దీక్షలో రాముడు అక్కడ ఉండగా రాముడి పాదాలు మాత్రమే పెట్టుకుని కూడా రామరాజ్యాన్ని నిర్వహించిన పరిపూర్ణమైనటువంటి ధర్మస్వరూపం. కనుక ధరతి ఇది ధర్మ, బిభర్తి ఇది భరత. అటువంటి వానిని కనెను కైకేయి అని చెప్పారట. ఇంకొక చిన్న మాట చెప్తారు. ఏమనంటే, ఒక్క క్షణం. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. భరతుడు నిజంగా ధర్మమూర్తి అని చెప్తారు. ఎందుకనంటే ప్రలోభం అనేది, మోహం అనేది ఎంతటి వారికి తప్పించుకోలేనిది. ఒక దగ్గర వర్ణిస్తారు, కామం, క్రోధం, లోభం అని 3 భయంకరములైనటువంటి శత్రువులు ఉంటాయి. వీడిని ఏ క్షణంలో అయినా సరే పడగొట్టేస్తాయి. వీడు ఎంత చదువుకున్నా, ఎంత ధర్మ గుణం ఉన్నా, ఎంత మంచితనం ఉన్నా వగైరా వగైరా అంతా. దీనిలో కూడా కొంతమంది మహనీయులు అక్కర్లేని దాన్ని కోరుకోకుండా కామాన్ని జయించగలుగుతారు. వారు చాలా గొప్పవారు. అయితే వారు కూడా కోపానికి వశమైపోయి చీటికి మాటికి కోప్పడిపోయేటటువంటి సందర్భాలు వచ్చేస్తాయి, పతనమైపోతారు అని చెప్తారు. కొంతమంది కామాన్ని జయిస్తారు, క్రోధాన్ని కూడా జయిస్తారు, కానీ లోభం దగ్గర బోర్లా పడిపోతూ ఉంటారు అంటారు. ఈ మోహం అనేది ఇది నాకే కావాలి అనేటటువంటి ఒకానొక బుద్ధి, ఒకానొక భోగేచ్ఛ, ఒకానొక దురాశ అనేది తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. అందుకనే అది ఇంకా పెద్ద మెట్టు అని చెప్పడం కోసం కామ, క్రోధ, లోభ అని ఒక వరసలో చెప్పారట. ఆ సందర్భంలో లోభాన్ని జయించడం అంటే అది ఎంతటి వారికి వీలయ్యే అంశం కాదు అన్నారు. దీనికి మన భరతుడు అవలీలగా గెలిచినటువంటి వ్యక్తులలో అందరికీ ఆదర్శంగా ఒకానొక నమూనాగా అంటే ఒక మోడల్గా నిలిచేటటువంటి వ్యక్తుల్లో ముఖ్యుడిగా పేర్కొనబడ్డాడు శ్రీమద్ రామాయణంలో. దీనికోసం ఒక చిన్న గాథ, ఒక చిన్న సన్నివేశాన్ని చెప్పుకోవాలి. అది
ఒకానొక విషాదకరమైనటువంటి సన్నివేశం. ఏమంటే దశరథుల వారి ఉత్తర సంస్కారాలంతా జరిగిన సందర్భం. కార్యక్రమం అంతా అయిపోయింది. భరతుడే కదా అప్పుడు ఉన్న ఇద్దరిలో పెద్దవాడు వ్యవహారం అంతా పూర్తి చేశాడు. వచ్చి ఓ దగ్గర కూర్చున్నారు. దగ్గరలో సన్నిహితంగా గురువులు కూర్చున్నారు. కాస్త తెరచాటుగా అన్నట్లుగా వెనుకగా తల్లులున్నారు. ఒకవైపు సుమంత్రాదులు మంత్రులున్నారు, మంత్రిమండలి అంతా. మరి పెద్ద సభ, ప్రజలంతా ఉన్నారు. అప్పుడు వశిష్ఠుల వారు ప్రస్తావన చేయడం మొదలు పెడతారు. నాయనా భరత, నీ తండ్రి గారు సత్యనిష్ఠుడు, ధర్మనిష్ఠుడు. ధర్మానికి కట్టుబడి, ఇల్లాలికి ఇచ్చిన మాట అనేటటువంటి ధర్మపాశానికి పట్టుబడి నీకు పట్టాభిషేకం చేయాలి అని తలచి నీ అన్నగారిని వనవాసానికి పంపించారు. ఇలా మరి నీ అన్నగారేమో పితృవాక్య పరిపాలనం అనేటటువంటి ధర్మానికి కట్టుబడి మీ ఇక్ష్వాకు వంశీయులందరికీ పరంపరగా వస్తున్నటువంటి ధర్మానికి కట్టుబడడం అనే అంశాన్ని కాస్త విడిచిపెట్టకుండా వనవాసానికి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఇక నీ వంతు, నువ్వు నీ తండ్రి గారు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకుని ఈ రాజసింహాసనాన్ని అన్నగారు వచ్చేటటువంటి 14 సంవత్సరాల గడువులోపు నువ్వు అధిష్ఠించి ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని తాత్పర్యం. ఒక్క సూక్ష్మమైనటువంటి అంశం ఏమంటే ఈ కథ, ఈ జరగబోయేటటువంటి విచారణ వృత్తాంతం అంతా కూడా వశిష్ఠుల వారికి తెలుసు. కానీ రాజ్యం లేకపోతే అరాచకం అయిపోతుంది కనుక చాలా ప్రమాదం కనుక వశిష్ఠుల వారు మరి ఇంకా ఎవరు ప్రస్తావన చేయగలరు? అలాంటి సందర్భంలో అంత దుఃఖంలో భరతుడు ఉండగా కనుక వశిష్ఠుల వారు ఈ ప్రస్తావన మరి భరతుడికి ఎలా ధర్మోపదేశం చేస్తే బుర్రకెక్కుతుందో అలా చేయడానికి ఆరంభించారన్నమాట. కనుక తండ్రి గారి ధర్మాన్ని చూపించారు, అన్నగారి ధర్మాన్ని చూపించారు. ఆ తర్వాత పెద్దవాడు నువ్వు కనుక నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించి ధర్మానికి కట్టుబడి ఉండాలి నాయనా అంటారు. నిజంగా చెప్పాలంటే నాన్నగారు చెప్పినటువంటి చిట్ట చివరి మాట, చివరి కోరిక అన్నట్లుగా కైకమ్మ ద్వారా అయినా సరే అదే ఈ రాజ్య సింహాసనాన్ని 14 సంవత్సరాల పాటు అధిరోహించడం. తను రాజు, క్షత్రియుడు, ప్రజలందరూ రాజు లేకపోతే అది అరాచకం అయిపోతుంది, వారందరూ ఇబ్బందులు పడతారు. ఆ రాజ్యాన్ని పరిపాలించాలి కనుక క్షత్రియ ధర్మం, తండ్రి చెప్పినటువంటి ధర్మం, ఒక పక్క గురువుల ఉపదేశం. ఓహో అనిపించింది భరతుడికి. ఒక్కసారి తల్లులకేసి చూశాడు. వారందరూ అంగీకారంగా శిరఃకంపనం చేశారు. ఒక్కసారి మంత్రులందరికేసి చూశాడు. వారందరూ కూడా మహారాజా అని అంజలి ఘటించి సంతోషంతో వారి అంగీకారాన్ని ఇది వాస్తవమే, ఉచితమే అనే మాట చెప్పారు. మరి ప్రజలకేసి చూశారు. వారందరూ కూడా భరత మహారాజుకి జై అన్నట్లుగా వారి అందరి హర్షాన్ని చాటుకున్నారు. ఎందుకంటే దశరథుడు లేని లోటు, రాముడు లేని లోటు వారిని చాలా బాధిస్తోంది కనుక వారందరినీ కూడా ఈ మిగిలి ఉన్నటువంటి భరతుల్లోనే చూసుకోవడం వారి అందరికీ ముఖ్య కర్తవ్యం అయిపోయింది. అప్పుడు భరతుడు చెప్పడం మొదలు పెడతారు. చాలా సావధానంగా, స్థిమితంగా వినాలి. ఏమనంటే, గురువుగారు, మన అన్నగారు ధర్మాత్ములు, దశరథ మహారాజు ధర్మనిష్ట కలవారు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. కానీ అవసాన దశలో వారు ధర్మ నిర్ణయం సరిగా చేయలేకపోయారు. ఏమన్నారు మీరు? వారు నాకు రాజ్యాన్ని రాసిచ్చారు, నేను ఆ రాజ్య పదం ఆరోహించాలి, అధిరోహించాలి ఆ సింహాసనం అని అన్నారు కదా. క్షత్రియ ధర్మంగా అది నిజమే కాబోలు. అంటే అరాచకమైపోతుంది కనుక బహుశా ఆ గురువులు అలా చెప్పి ఉండవచ్చు. గురువాక్యాన్ని ధిక్కరించడం ఉద్దేశం కాదు. కానీ ధర్మ సూక్ష్మాన్ని భరతుడు చెప్తాడు. ఏమి నాన్నగారు చేసినటువంటి పొరపాటు, ధర్మాతిక్రమం, ధర్మ నిర్ణయం సరిగ్గా చేయలేకపోవడం అంటే, రాజ్యం అనేది ఒకరి సొత్తు కాదు, రాజు అనేవాడు స్వామి కాదు. స్వామి అంటే ఒకానొక సొత్తు ఉండి ఆ సొత్తుని యథేష్ట వినియోజ్యత్వం స్వత్వం అని చిట్ట చివరికి తర్క సంగ్రహ వ్యాఖ్యానం చదువుకున్న నైయాయికులు, శాస్త్రజ్ఞులందరూ చెప్తూ ఉంటారు. తన ఇచ్చం వచ్చినట్లు వినియోగించగలిగితే అతడు యజమాని, అతడు స్వామి. అతడికి అధీనంలో, అతడి హక్కుభుక్తంలో ఉన్నది ఏదో అది స్వం, అది సొత్తు అన్నమాట. రాజ్యం అనేది అలాంటిది కాదు. మరేమి అంటే, రాజ్యం అనే దానికి రాజు అనేవాడు కేవలం సేవకుడు మాత్రమే, అంటే కాపలాదారు మాత్రమే. ఒకానొక కాపలాదారు తన ఇష్టం వచ్చినట్లుగా తనకి నచ్చిన వారికి నచ్చిన రీతిలో రాసిచ్చేయడానికి వల్ల అవుతుందా? కానే కాదు. కనుక
నాన్నగారు దశరథ మహారాజు తన ఇష్టానికి కట్టుబడి తన భార్య ఇష్టం అని అనుకున్నా సరే దాన్ని న్యాయంగా అన్నగారికి చెందాల్సిన దాన్ని నాకు రాసివ్వడం అనేది ధర్మ నిర్ణయం కాదు. ఇది ఒక మాట. రెండో మాట ఏమంటే ఇది ఎలా ఆలోచించినా నా అన్నగారికే చెందేది. ఎలా అంటే అన్నగారు పట్టమహిషి యొక్క సంతతి కదా, అంటే పెద్ద కుమారుడు కదా, రాజ్యభారం రాజ్య పరిపాలనాధికారం వహించాల్సినటువంటి వ్యక్తులు రాజశాసనం ప్రకారం ఇక్ష్వాకు వంశీయుల ధర్మ నిర్ణయం ప్రకారం పెద్ద కొడుకు ద్వారానే మాత్రమే జరగాల్సిన పని. ఇది మీ అందరూ అనుకునేలాగా మానవ దృష్టిలో, అంటే ప్రజలంతా అనుకునేలాగా మానవ దృష్టిలో, మరి నా దృష్టిలోనో నా రాముడు నిజంగా సకల దేవతా స్వరూపుడు. సకల దేవతా స్వరూపుడు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని కదా మనం దేవుణ్ణి శ్రీవారిని కొలుస్తున్నాం. కనుక అలాంటివాడు సకల భువనాలకి అధిపతి అయితే ఈ అయోధ్యకు అధిపతి అనే మాట ఇంకా చెప్పాల్సిందేముంది? కనుక మానవతా దృష్టితో చూసినా దైవ దృష్టితో చూసినా సరే ఈ రాజ్యానికి పూర్తి అర్హుడు, హక్కుదారుడు, వారసుడు నా అన్నగారు మాత్రమే. అలాంటి సందర్భంలో ధర్మబద్ధంగా అన్నగారికి చెందాల్సిన దానిని ఏదో తండ్రి గారి ఒకానొక అవసాన దశలో సరిగా నిర్ణయం చేయలేని పరిస్థితిలో చేసినటువంటి ఆ శాసనాన్ని ఆసరాగా చేసుకుని నేను ఇప్పుడు ఈ పీఠం ఎక్కి కూర్చుంటే ఇది తండ్రి గారి మరణం, అన్నగారి వనవాసం పునాదిరాళ్లగా పెట్టుకుని ఏర్పరచుకున్నటువంటి భవంతి అవుతుంది. అది కూలిపోతుంది తప్ప అది నిలబడదు. గురువుగారు, ఎంత ధర్మ పరిశీలనం భరతుడిది గమనించండి. కనుక అటువంటి భరతుడు పుట్టాడనమాట. ఆ తర్వాత కూడా ఒక చిన్న కొద్దిపాటి సంభాషణం చేస్తారు. అది కూడా ఒక్కసారి అనేసుకుందాం. ఏమనంటే, ఇలా నేను అన్యాయంగా ఆక్రమించుకున్నటువంటి సింహాసనం మీద కూర్చుని రాజ్య పాలనం చేస్తున్నాను అని ఆ ముసుగు వేసుకుని వ్యవహారం చేస్తూ ఉంటే ప్రజలను వేరే వాళ్ళు ఆక్రమించేసుకోకుండా, వేరే వాళ్ళు దోచుకోకుండా నేను కాయగలుగుతానా? నేను ఒక దోపిడీదారుగా ఉండి ప్రజలను దొంగల బారిన పడకుండా ఎలా కాయగలుగుతాను? ఇది ఒక మాట. ఈ ప్రజలంతా కూడా నన్నే ఆదర్శంగా తీసుకుని యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా అందరూ దొరికినదే సందుగా అన్యుల్ని పరుల్ని ఆక్రమించుకోవడం మొదలు పెడితే వారికి నేను నాయనా ఇది తప్పు అని చెప్పగలుగుతానా? కనుక ప్రజలు దోపిడీకి గురయ్యేటటువంటి ప్రమాదం, ఈ ప్రజలంతా కూడా దోపిడీదారులైపోయే ప్రమాదం ఉంది. కనుక ఇది ఎంత మాత్రం ధర్మం కానేరదు అని ఒక మాట చెప్తారు. వశిష్ఠుల వారు నివ్వెరపోతారు. సభలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా చాలా ఆశ్చర్యం అన్నమాట. ఇంకా నిరుత్తరులైపోయారంటారు కదా, ఏమి ఉత్తరవు సమాధానం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. అదే కాకుండా భరతులు ఆగకుండా ఇంకొక మాట కూడా మాట్లాడతారు. ఏమనంటే, ఒకవేళ ఇది గురువాక్యం అనుకుని, ఇది ఒక ధర్మశాసనం అనుకుని నేను కనుక దీనికి కట్టుబడి ఈ రాజ్య సింహాసనాన్ని అధిరోహించి ఈ భూమిని పాలిస్తానంటే ఈ భూమి అధః పాతాళానికి దిగజారిపోతుంది గురుగారు. ఎందుకంటే ఈ భూమికి ఏమీ ఆధారం లేదు. గోభిర్విప్రయిశ్చ వేదయిశ్చ సతీభి సత్యవాదిభి అలుబ్ధై అని చెప్పి ఒక 7 అంశాలని వరుసగా చెప్పారు. అలాంటి మహనీయులంతా తన భర్తే దైవంగా భావించేటటువంటి పతివ్రతలు కొట్టినా తిట్టినా మన హిందుత్వం, మన వారసత్వం, మన భారతీయ సనాతన సంప్రదాయం అంతా వంట పట్టించుకున్నటువంటి ఒకానొక పతివ్రత లాంటి ఇల్లాలు, ఒకానొక నిజం మాట్లాడేటటువంటి సచ్చీలత కలిగినటువంటి సాధు పురుషుడు, ఒకానొక వేదం చదివేటటువంటి వ్యక్తి, ఒకానొక గోవు, ఇలాంటి మహనీయులంతా కూడా వారి వారి కంట్రిబ్యూషన్ అంటారు కదా, వారి వారి సౌజన్యాన్ని, వారి వారి అంశాన్ని, వారి వారి పాత్రకు మేర ఆ ధర్మాన్ని, ఆ పుణ్యాన్ని, శక్తిని ధారపోస్తే ఇది ఇలా నిలబడింది. నాలాంటి పాపాత్ముడు ఒక్కడు కనుక పగ్గాలు పట్టినట్లయితే, మన వాళ్ళు చెప్తూ ఉంటారు టైర్లో గాలి తీసేసినట్లు అన్నట్లుగా ఈ భూమికి ఆసరా అనేది ఉండదు, అధపాతాళానికి వెళ్ళిపోతుంది గురుగారు అంటారు. ఇంతదాకా మాట్లాడినిచ్చారు గురుగారు. అప్పుడు వశిష్ఠుల వారు లేచి మళ్ళీ అంటారు, నాయనా, ఇప్పటి సమకాలీన పరిస్థితిలో రావణాసురుడు, ఎప్పుడో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీరందరూ దురాగతాలు చేస్తూ ఉంటే జారిపోని అధపాతాళానికి పడిపోని పతనమైపోని భూమి నీ పాలనలో పడిపోతుందటయ్యా అని అడుగుతారు. అప్పుడు భరతుడు సమాధానం చెప్తారు, గురుగారు,
భరతుడు వశిష్ఠులకి చెప్పినటువంటి సమాధానం కాదు, భరతుడు వశిష్ఠుల వారికి సమాధానం చెప్పారు అనే వంకతో వాల్మీకి మహర్షి మనందరినీ లేవండ్రా లేవండ్రా అని కొలిపేటటువంటి మేలుకొలుపన మాట, చెప్పేటటువంటి మేలుకొలుపన మాట ఇది. అంటారు అప్పుడు ఒకానొక దుర్మార్గుడు రావణాసురుడు, ఒకానొక అధర్మవర్తనుడు హిరణ్యాక్షుడు, ఒకానొక అపవిత్రుడు అధర్మశీలుడు అధర్మమందు రుచి కలవాడు హిరణ్యకశిపుడు, వీళ్ళంతా కూడా చెడ్డ పనులు చేస్తే అది ఒక రకం. న్యాయంగా ఉండి అలాంటి దశరథ మహారాజుకి, ఇలాంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టి ఇలాంటి వారికి వారసుడై ఉండి ఇలాంటి అన్నగారికి తమ్ముడిగా చలామణిలో ఉన్నటువంటి నేను ఇలాంటి పనికి పాల్పడితే ఇది ఎంత మాత్రం క్షమార్హం కాదు, ఖచ్చితంగా ఈ భూమి పతనమైపోతుంది అని మన వాళ్ళు లోకంలో కూడా చెప్తూ ఉంటారు. ఏదైనా ఒక మంచివాడు చెడ్డ పని చేసినప్పుడు ఎవరైనా నిందిస్తే మరికొంతమంది అదే చెడ్డ పని చేసేటటువంటి చెడ్డవాళ్ళని చూపించి ఏం వారు చేస్తే తప్పులేదా, వీరు చేస్తే తప్పులేదా, నేను చేస్తే వచ్చేసిందా అంటూ ఉంటారే. రే వారితో పాటు సమానమా నువ్వు కూడా, వారు అలా ఉన్నారు కదా అని నువ్వు కూడా అలా ఉంటావా, అలా ఉండకూడదు అని మంచివాణ్ణి చెడ్డవారిని ఆదర్శంగా తీసుకునేటటువంటి పరిస్థితి నుంచి తప్పిస్తూ ఉంటారే. అలా చెడ్డవారిని మనం పోలికగా తీసుకోకూడదు. మన అంతటా మనం మన పాత్రకు, మన పాత్ర మేరకు, మన పరిధికి, మన ధర్మ నియమానికి కట్టుబడి ఉండాలి అనే అంశాన్ని భరతుడు చెప్తారు. అది సచ్చీలత. కనుకనే ఒకానొక సందర్భంలో మరి విచారకరమైనటువంటి అంశం చెప్పుకున్నాం కదా, సంతోషకరమైనటువంటి అంశం కూడా చెప్పుకొని మన కథను ముగిద్దాం. ఎందుకు ధర్మాత్ముడు ధర్మస్వరూపుడు భరతుడు అని వ్యాఖ్యానించుకోవలసింది, ఎందుకు సర్వై సముదితో గుణై సమస్త సద్గుణములతో పరిపూర్ణుడైనటువంటి భరతుణ్ణి కనేను కైకమ్మ అని వాల్మీకి మహర్షి చెప్పాల్సి వచ్చింది అనేదాన్ని కొద్దిగా అనుకుందాం. ఒకానొక సందర్భంలో ఇది మళ్ళీ చాలా సంతోషకరమైనటువంటి అంశం. 14 సంవత్సరాల వనవాసం అంతా అయిపోతుంది. శ్రీరామ పట్టాభిషేకం. భగవంతుడి దయ వల్ల దాన్ని ఎప్పటికీ ఏ రకంగా, ఏ రీతిగా, ఏ కాలంలో వివరించుకోగలుగుతామో కానీ కొద్దిగా సూక్ష్మంగా ప్రస్తావన చేసుకుందాం. అంత పట్టరాని ఆనందం, ఎంతో సందోహం, ఎంతో ఉత్సవం, ఎంతో వేడుక. ఇంకా ఎవరిళ్లలోనూ పొయ్యి వెలగలేదన్నమాట. అంటే ఎక్కడ వంట వార్పు వగైరాలు లేవు. అంత కిక్కిరిసిపోయింది. మనుషులు రాసుకుంటూ తిరుగుతున్నట్లుగా ఉంది ఆ ప్రాంగణం అంతా. ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రామచంద్రస్వామి సింహాసనం మీద కూర్చున్నారు, పక్కన సీతమ్మ, లక్ష్మణాదులంతా ఉన్నారు. ఆంజనేయ స్వామి చాలా హడావిడిగా అటు ఇటు పరిగెడుతూ పరిశీలనగా చూస్తున్నారు. ఎంత సూక్ష్మంగా చూస్తున్నారంటే అలా చూస్తున్నారు. ఆ 2 కళ్ళు ఒక్క వ్యక్తి కోసం వెతుకుతున్నాయి. ఎంత వెతికినా కనిపించలేదు. మనసు ఊరుకోక ఒక్కసారి ఆ సింహాసనం చుట్టూతా కూడా తిరుగుతారు ఆంజనేయ స్వామి. అప్పుడు ఆ 2 కళ్ళకి ఆ వెతుకులాడుతున్నటువంటి ఆ అంశం ఏదో కనిపించింది. ఎవరు ఆ మూర్తి అంటే భరతుడు. నువ్వు ముందుకు రావయ్యా భరత అని ఎంతగానో బతిమాలి, ఎంతగానో పట్టట్టి ప్రయత్నిస్తారు. భరతుడు మాత్రం ముందుకి రాడు. అంటే మన వాళ్ళు పెళ్ళిళ్లలో అక్కడ పరిశీలిస్తే పెళ్ళికొడుకు వెనకాల పెళ్ళికూతురు వెనకాల ఉండి ఆ జడలు సవరించే వాళ్ళు కొంతమంది, తలంబ్రాలు పోస్తుంటే మాంగళ్యం కొడుతుంటే ఇంకోటేదో చేసేవాళ్ళు కొంతమంది. ఎందుకని ఆ ఫోటోల్లో ఆ తీపి గుర్తుల్లో ఉండిపోవాలి అని ఒకానొక భావం కదా. మరి అందరూ ముందుకు వచ్చి ఈ ఫోజులు ఇస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఆంజనేయ స్వామికి భరతుణ్ణి కూడా రామచంద్ర ప్రభువుకి దగ్గరగా పెట్టి ఆ దృశ్యాన్ని అంతని తన హృదయంలో క్లిక్ అనిపించినట్లుగా ముద్రించుకోవాలి అనే ఆశ కలిగింది కాబోలు భరతుడిని ముందుకు పిలుస్తారు. భరతుడు రాడు ఎంతసేపటికి. మరి ఎంతసేపటికి రాకపోతే మరి ఎవరికి చెప్పించాలో అలా కదా చెప్పించాలి. వెంటనే రాముల వారి చెవిలో ఊతారు ఈ విషయం. ఓహో అలాగా, ఎక్కడున్నాడు భరతుడు అయితే అంటే అంటారు, మీ వెనకాలే ఉన్నారు మహారాజా రామా అంటారు. అందుకనే రాముడు అడ్డుగా ఉండడం వల్ల ఆ భరతుడు కనిపించలేదన్నమాట. వెనకాలేం చేస్తున్నాడు భరతుడు, రమ్మనండి ముందుకి అనే లోపు భరతుడు ఛత్రం పట్టుకున్నాడు రామా అని చెప్తారు ఆంజనేయ స్వామి. ఓహో అవునా, అయితే అక్కడే ఉండని, ఇలా రావద్దు అంటారు. ఎందుకని అంటేట అక్కడ చెప్తారు, నేను ఈ పూట ఇక్కడ కూర్చున్నది, ఈ పట్టాభిషేకం జరుగుతున్నది ఈ లోకంలో రామరాజ్యాన్ని సుస్థిరం చేయడం కోసం. ప్రజల్లో ఏ ఒక్కరూ, ప్రజలంటే ప్రాణులన్నీ అన్నమాట, అది చరాచరములుగా ఉండేవి, కదిలేవి కదలనివి, మనకి తెలిసి ప్రాణం ఉన్నవి, మాట్లాడేవి, మనకి తెలిసి మాట్లాడలేనివి, ఎలాంటివైనా సరే వీటన్నింటికీ పరిపూర్ణమైన సుఖం, శాంతి, సంతోషం, ఆరోగ్యం, భాగ్యం, భోగం అందించాలి అని కదా నా తాపత్రయం.
అది కదా రామరాజ్యం. ఆ రామరాజ్యం జరగాలి అంటే నేను ఇక్కడ కూర్చోవాలి అంటే మరి రాజుకి ఒకానొక ఛత్రం ఉండాలి కదా. ఆ ఛత్రం ఒకానొక సాధు పురుషుల పరిధిలోకి రావాలి. కనుక భరతుణ్ణి అక్కడే ఉండని అంటారట. అంటే విచిత్రం చూడండి, ఛత్రం అనేది అర్ధచంద్రాకారంగా ఉండదు. ఎవరికి ఛత్రం పడతామో ఆ పట్టుకున్న వ్యక్తి కూడా ఆ ఛత్రంలో ఉంటారు. కనుక భరతుడు అనేటటువంటి ఒకానొక సాధు పురుషుడు ఈ గొడుగులో సగభాగం తను ఉండగా, అంతే కదా, ఛత్రం ఇలా పట్టినప్పుడు సగం వెనకకి ఉంటుంది, సగం ముందుకి ఉంటుంది. మరి రాముడు కూర్చున్న తర్వాత ఆ ముందుకి దండం ఉండేలాగా ఛత్రం పట్టుకోరు కదా, రాముడికి వెనుకగా ఉండేలా పట్టుకుంటారు. మరి ఆ వెనుక భాగంలో ఉన్నది వ్యక్తి ఎవరు? భరతుడు అన్నమాట. కనుక నాకు అండలాగా ఈ ఛత్రం నీడలో అంటే భరతుడు తాను ఉండి ఒకానొక గొడుగు కర్ర పట్టినటువంటి ఆ ఛత్రంలో ఆ మిగిలిన సగభాగంలో నేను ఉండి ఈ రామరాజ్యాన్ని అంతని నిర్వహించగలుగుతాను. కనుక అలాంటి సాధు పురుషుల అండ నాకుండగా నేను రామరాజ్యాన్ని స్థాపించగలను. ఆయన అక్కడి నుంచి వచ్చేస్తే నా వల్ల ఏ పని కాదు అని చెప్తారట. అంతటి మహనీయుడు, అంతటి ధర్మస్వరూపుడు అటువంటి భరతుణ్ణి కనెను కైకమ్మ అనేటటువంటి శ్లోకం ఇది. ఒక్కసారి గమనిద్దాం మళ్ళీ. భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమ సాక్షాత్ విష్ణోశ్చతుర్భాగ సర్వై సముదితో గుణై. ఇక్కడ సత్యపరాక్రమ అనే దాన్ని కూడా 3-4 రకాలుగా మనందరికీ, అంటే ఇందాక మొట్టమొదటిలో అనుకున్నాం కదా, మరి ఉపక్రమోపసంహారాలు 2 ఒక అంశాన్ని సూచించాలి. సాహిత్య ప్రియులకు శుభవార్త అని చెప్పి నేను మరి ఎక్కడో తిరిగి వదిలేస్తే ఎలాగా, కనుక ఆ చిన్నదాన్ని అనుకుందాం. ఏమని అంటే సత్యమైన పరాక్రమం కలవాడట, ఏకాస్త కపటం లేని సత్తా సామర్థ్యం. ఇది ఒక మాట కాదండోయ్. అంతేకాదు ఇంకొక మాట, సత్యము అంటే ఒక అర్థమట. ఏమి? మన శ్రీరాముడట. ఎలా? సత్యమైన అయోధ్య తన రాజధానిగా కలిగినటువంటి వాడు కనుక, సాకేతాధీశుడు కనుక, సత్యా అయోధ్యా అస్య అస్తి సత్య అని మొదలుపెట్టి అక్కడి నుంచి వ్యుత్పత్తులు చెప్పడం మొదలు పెడతారు. ఏమని అంటే సత్యము అంటే శ్రీరాముడి వల్ల పరాక్రమం కలిగినటువంటి ఏ భరతుడో ఆ భరతుడో అని ఒక మాట అన్నమాట. అంటే నిరంతరం జటావల్కలాలు ధరించి శ్రీరామ 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 అని ఎంతో భక్తితో ఆ రామపాదులకు సరయూ నది నుంచి తెచ్చినటువంటి ఆ తీర్థంతో అభిషేకాదులు నిర్వహిస్తూ ఆ రాముని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే ఇంతటి భారాన్ని వహించగలిగినటువంటి వ్యక్తి కనుక సత్యపరాక్రమ ఒక మాట. ఇంకొక మాట చెప్తారు. ఏమనంటే సత్యస్య పరాక్రమ సత్యస్య ఇవ పరాక్రమ సత్యపరాక్రమ. వాల్మీకి మహర్షి, వశిష్ఠాదులు వీరందరి దృష్టితో పరిశీలిస్తే అచ్చంగా సత్యస్వరూపుడైన మన రాముడి లాంటి పరాక్రమం కలవాడు అనిట. అంటే ఒక దగ్గర సీతమ్మ వారు చెప్తారు, పోల్చుకోలేకుండా ఉన్నారండి వీరిద్దరూ అని. శ్రీరాముడు ఎలా ఉంటాడో అచ్చంగా రూపంలో, రంగులో, ఆ తీరులో, పద్ధతిలో అచ్చంగా భరతుడు కూడా అలాగే ఉంటాడట. కనుక సత్యము మన శ్రీరాముడికి వలె ఉన్న పరాక్రమం కలవాడు అని ఒక తాత్పర్యం చెప్పారు. మరి భరతుణ్ణి లేపిన ఆయన నువ్వు ఎటువంటి వాడివి అని అడిగితే చెప్తాడు భరతుడు, సత్యాతు పరాక్రమ సత్యపరాక్రమ. రాముడి వల్ల మాత్రమే పరాక్రమం పొందినవాడను నేను, కనుక నేను సత్యపరాక్రముణ్ణి అని. మరి రాముణ్ణి అడిగితే ఒక మాట చెప్తాడు. ఏమనంటే సత్య ఏవ పరాక్రమ సత్యపరాక్రమ అని అన్నమాట. అంటే రాముడే తన బలంగా కలవాడు, తన తమ్ముడికి తన యందు అంతఃప్రీతి అని తాత్పర్యం అన్నమాట. ఈ రకంగా ఏ కపటం లేని పరాక్రమం కలవాడు, ఏ కపటం లేని రాముని వంటి పరాక్రమం కలవాడు, రాముడి వలన పరాక్రమం పొందినవాడు, రాముడి వంటి పరాక్రమం కలవాడు అనేటటువంటి వ్యుత్పత్తులతో అనేక రకములైన చమత్కారాల్ని ఇచ్చే అర్థాల్ని ప్రతిపాదిస్తూ వాల్మీకి మహర్షి ఈ శ్లోకాన్ని మనకి అందించారు. యథావత 4 మహనీయులలో 2 పుట్టుకను గురించి మనం ఆవిష్కరించుకున్నాం. తదుపరి కథ రేపటి రోజున భగవత్కథా విషయంలో ఎవరు ఎప్పుడు ఏ స్థితిలో, ఏ దశలో, ఏ కాలంలో, ఎటువంటి భావనతో దీన్ని విని ఆస్వాదిస్తారో వారందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల రాబోయే కార్యాలన్నీ మంచిగా సిద్ధిస్తాయి అని చెప్తారు. ఏమి రాబోయే కార్యాలు అంటే సంతతి లేని వారికి సత్సంతతి కలగడం. వివాహం చేసుకునేటప్పుడు ధర్మ ప్రజా సంపత్త్యర్థం అని ఏ మంచి సంకల్పం చెప్తామో అలాంటి ధార్మిక సంతతి కలగడం. అయ్యా నేను ఆపరేషన్ చేయించేసుకున్నానండి, నా భార్యకు కూడా అవకాశం లేదు, మీ ఆశీర్వచనం వల్ల ఇంకా కొత్తగా పుట్టారంటే అనుమానించాల్సి వస్తుంది అంటారేమో.
ధర్మం ఎన్నటికీ తప్పదు. మరి ఏమి ఫలితం అంటే జ్యోతిష్కులను అడిగితే కూడా చెప్తారు, పుట్టినటువంటి సంతతి ఈలాంటి పుణ్యం వల్ల మంచి సద్గుణాల్ని అలవరుచుకొని మీ ఆశల్ని ఆశయాల్ని నెరవేర్చేదిగా అవుతుంది అని తాత్పర్యం అన్నమాట. నా పిల్లలు కూడా అంతటి వారేనండి అంటారేమో, మీరు సంపాదించినటువంటి పుణ్యం రాముడు ఎప్పుడు ఎవరికి బాకీ పడ్డండి. కనుక మీ పౌత్రుడు ప్రపౌత్రుడు అలా తరతరాలుగా వారికైనా సరే సంక్రమింపచేసి అప్పుడు అమ్మయ్య అని వడ్డించడానికి సిద్ధంగా ఉన్నదంతా ఆవురావురమని వారు తింటూ ఉంటే వడ్డించి ఇల్లాలు తృప్తి పడినట్లుగా ఫలితమిచ్చి మన రాముడు సంతోషిస్తాడు. కనుక లోకంలో ఉన్నటువంటి గర్భిణులుగా ఉన్న వారందరికీ కూడా ఇంతటి పండంటి సంతతి కలిగి పుట్టిన ప్రతి శిశువు ఇంతటి భరతుడిలాగా సోదర ప్రేమతో మంచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ధర్మబద్ధతతో ఉండి అంతటి వారై తిరిగి వారు సంతతి పొందేటటువంటి దశలో వారి పిల్లలు అందరూ కూడా అంతటి ధర్మాత్ములుగా ఉండేలాగా అనుగ్రహించి రక్షించమని మీ అందరి తరపున ఆ రాముణ్ణి వేడుకుంటూ ఇంతటితో స్వస్తి హరయే నమః. పారాయణ చేసుకుందాము. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే స్వోచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యాజనయద్రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకువర్ధనం కౌసల్యాసు శుభేతేన పుత్రేణామిత తేజసా యథావరేణ దేవానాం అదితిర్వజ్రపాణినా భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః సాక్షాద్ విష్ణోశ్చతుర్భాగః సర్వైః సముదితో గుణైః అధ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ సర్వాస్త్రకుశలౌ వీరౌ విష్ణోరర్ధ సమన్వితౌ పుష్యే జాతస్తు భరతః మీనలగ్నే ప్రసన్నధీః సార్పే జాతౌ చ సౌమిత్రీ కులీరేభ్యుదితే రవౌ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టాదశ సర్గే సప్త శ్లోకాః రామచంద్రమూర్తి అవతరించారు. వారికి అనుజుడిగా అనురూపంగా భరతుడు అవతరించాడని చెబుతూ, భరత అంటే ఇప్పుడు ఆయన పేరు కాదు, అది ఆయన లక్షణము, భరతుని యొక్క లక్షణము. భరించేటటువంటి వాడు, లోక నిందను భరించినటువంటి వాడు, అదేవిధంగా అన్నగారి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమాభిమానాలను భరించినటువంటి వాడు, అదేవిధంగా లోకులందరూ కూడా తరువాత తెలుసుకుని భరతుణ్ణి కీర్తించగా ఆ కీర్తిని భరించినటువంటి వాడు అని ఆ లక్షణాలు కలిగినటువంటి భరతుడు జన్మించాడనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇందులో ఇంకో విశేషం కూడా ఉన్నది. ఆ దశరథ మహారాజు యొక్క ఉత్తర క్రియలు పూర్తయిన తర్వాత భరతుడు అడవికి బయలుదేరతాడు తన అన్నగారి దగ్గరికి వెళదామని. బయలుదేరితే గురువులందరూ కూడా, నాయనా నువ్వు వెళ్ళవలసింది అడవికి కాదు, అయోధ్యకు నువ్వు వెళ్ళాలి అని అంటారు. అంటే భరతుడు వెంటనే అలాగే గురువుగారు అయోధ్యకే వెళతాను అని చెప్పి మరలా అడవికే బయలుదేరతారట.
బయలుదేరితే అప్పుడు అడుగుతారు వీరందరూ, అదేంటి నాయన నువ్వు అన్నమాట ఏమిటి, చేసేది ఏమిటి అంటే అప్పుడు చెబుతాడు, తత్ర యాస్యామి యత్రాసౌ వర్తతే లక్ష్మణప్రియ నాయోధ్యాతం వినాయోధ్య సాయోధ్య యత్ర రాఘవ అని. ఎక్కడైతే లక్ష్మణప్రియుడైనటువంటి, అంటే ఏమిటి, రాముని తర్వాత భరతుడు, భరతుడు తర్వాత లక్ష్మణుడు, అంటే నాకంటే చిన్నవాడైనటువంటి లక్ష్మణుడే ప్రియుడుగా కలిగినటువంటి ఆ రామచంద్రమూర్తి ఎక్కడైతే ఉన్నాడో, ఏ అడవిలో ఉన్నాడో ఆ అడవికి వెళతాను అని చెబుతూ, నాయోధ్యాతం వినాయోధ్య సాయోధ్య యత్ర రాఘవ, రామచంద్రమూర్తి ఎక్కడ కొలువు తీరి ఉంటే అదే అయోధ్య నగరము, రామచంద్రమూర్తి లేనటువంటి అయోధ్య కాదు. కాబట్టి నేను మీకు చెప్పినట్లుగా రామచంద్రమూర్తి కొలువు తీరి ఉన్నటువంటి ఆ అడవికి అయోధ్యకై వెళతాను అని చెప్పి అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమను ఆ విధంగా చాటుకున్నాట. ఇంకొక చిన్న మాట, రామచంద్రమూర్తి కూడా స్వయంగా భరతుడి విషయంలో అంటారు, సీతాదేవితోటి లక్ష్మణుడితోటి తన పాదుకలను తీసుకుని పాదుకా పట్టాభిషేకం చేయదలుచుకున్న సందర్భంలో, లక్ష్మణ, నేను చిన్నప్పటి నుంచి నా గుణగణాలతోటి ఏ కీర్తినైతే పొందానో, పట్టాభిషేకం ఆపిన సందర్భంలో పితృవాక్య పరిపాలన చేసి ఏ కీర్తినైతే పొందానో, తల్లుల వద్ద ఎంత కీర్తినైతే నేను పొందానో, లోక కీర్తిని పొందానో, ఆ కీర్తినంతటినీ కూడా ఈ భరతుడు తన గుణములతో నన్ను మించినటువంటి కీర్తిని పొందాడయ్యా భరతుడు అని చెప్పి భరతుడి మీద ఉన్నటువంటి వాత్సల్యాన్ని రామచంద్రమూర్తి కూడా స్వయంగా తన వాక్యాలతో తన మాటలతోటే వ్యక్తపరుస్తాడనమాట. అటువంటి ధర్మమూర్తి అయినటువంటి వాడు భరతుడు. మరి ఆ భరతుడు కూడా జన్మించిన విషయాన్ని గురువుగారి యొక్క మాటల్లో మనం చక్కగా తెలుసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్వితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయ బాధికా
తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ ఇతి మంత్రీ మహామంత్రం న్యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విద్రుతాం తాం విచింతయేత్ కర్కడీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధి విభ్రమైః సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతః సుసమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్చినచ్చి విశూచికాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత చక్రవన్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠన్తి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. రేపటి నుండి మరలా ఉదయం 7 గంటలకు మన బాలకాండ పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి రేపటి నుంచి మరలా ఉదయం 7 గంటలకే బాలకాండ పారాయణ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.